జగదంబ మేడారం పూజారుల సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పుష్పితరలయ్య. సో మరి తెలంగాణ మంత్రివర్యులు దేవాదాయ శాఖ మంత్రి అయిన కొండ సురేఖ గారికి మరి విన్నపించుకునేది ఏమనగా, మరి మా మేడారం సంఘం పూజారుల సంఘం తరపు నుంచి మాది కొన్ని డిమాండ్స్ ఉన్నాయమ్మా. మరి మీరు ఎలాగైనా పూజారి సంఘంలో జరిగే సమస్యలు మీకు తెలుసు, పూజారి సంఘంలో కావాల్సిన సౌకర్యాలు మీరు తెలుసు. ఎందుకంటే దేవాదాయ శాఖ మంత్రిగా మీరు ఉన్నారు కాబట్టి మీ వల్లనే అది నెరవేరుతుందని నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి గ్రామ పూజారులకు దేవదూపన వైద్యం కింద ప్రతి నెల 6,000 రూపాయలు కేటాయించాలి. అలాగే వాళ్ళకు కూడా మన దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న మీరు మా దాంట్లో దేవుని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, పూజారులు ఉంటారు, సాధువులు ఉంటారు. మరి వీళ్ళందరికీ ఎక్కడికి వెళ్ళిన గౌరవమైన ప్రాధాన్యత దక్కాలని, అలాగే మాకు కావలసిన టెంపుల్స్ కట్టుకోవాల్సిన సౌకర్యాలు కల్పించి జాగ చూపించి మాకు అక్కడ నిర్మాణం కలిగేటట్టు చేసేటట్టు మీరు చూడాలని మేము కోరుకుంటున్నాము. అలాగే మరి పూజారులు నిర్వహించే దేవుళ్ళను జాతరలను అయ్యే ఖర్చు ప్రభుత్వమే కేటాయించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. మరి ఎందుకంటే ఇది అందరికీ తెలిసిందే, మూఢనమ్మకాల మంత్రాలతో నేపథ్యాలతో మరి అలాగే సాధువులైన శివశక్తులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని నేను తెలియజేస్తున్నాను. అలాగే దేవాదాయ శాఖ మంత్రి పూజారులకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం దేవాదాయ స్థానంలో పూజారులను తెలంగాణ దేవాదాయ శాఖ పూజారులకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం దేవస్థానంలో పూజారులను కూడా గుర్తించి ఉద్యోగ అవకాశాలను కల్పించాలని అడుగుతున్నాను. అలాగే మరి తెలంగాణ ఉద్యమంలో ముందుండి తెలంగాణ సాధనకు కృషి చేసిన ఇటువంటి పూజారులను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తు తెచ్చుకొని వీళ్లకు తెలంగాణ రాష్ట్రంలో అన్ని సదుపాయాలను కలిగించాలని తెలంగాణ ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రిని ఒకటి అడుగుతున్నాను. మరి మీకు తెలుసు, ఎన్నో సంవత్సరాల నుంచి దేవుళ్ళను మేము ఆరాధిస్తూ ఎన్నో సంఘాల నుంచి మేము ప్రతి ఏటా పండుగలా చేసుకుంటున్నాం. మరి మీరు మాకు కావాల్సిన సౌకర్యాలు కల్పించాలి. ఎందుకంటే శివశక్తులు బోనాలు ఎత్తుకొని ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. మరి వాళ్ళకు కూడా సపరేట్ అయిన మీరు ప్రతి ఏటా జరిగే బోనాల పండుగల్లో కూడా మాకు ప్రత్యేక క్యూ లైన్స్, అలాగే మీరు వేస్తున్న కమిటీని ప్రత్యేకమైన కమిటీలో వేసేటప్పుడు మాకు కూడా ఒకటి తెలియజేస్తే బాగుంటుంది అనుకొని మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విన్నపించుకుంటున్నాను.